చెప్పండి, ఏం చేసిండారు? వచ్చేసాడు ఇచ్చేసాడు తొక్కలో ఏం చేస్తూ ఉంటారు. పిల్లలకు పాలు లేదు, ఏం లేదు, పొద్దు నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. శివస్వాములు ఉన్నారా? బ్రేక్ దర్శనం 12:30 వరకు వాళ్ళకు కనీసం అనౌన్స్మెంట్ తాగడానికి నీళ్లు కూడా ఎక్కడ పోవాలా? ఎక్కడ పోవాలా? ఏం చేయాలి చెప్పండి. బయట మైకులు మాత్రం ఎందుకు పెట్టారు మీరు? ఊరికే ఇంత టైం పడుతుంది, 2 గంటలు పడుతుంది. 2 గంటలు పడుతుంది చెప్పండి కదా. ఎప్పుడు బస్సులు వెళ్ళాలి, ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం 200 మొత్తం ఆపెట్టారు. వెనక పోవడం లేదు, ముందు పోవడం లేదు. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా వరస్ట్ ఉంది సార్. ఎప్పుడూ లేదు, 12 సంవత్సరాలు ఎప్పుడు లేదు. నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్పు లేదు, టైం దర్శనం ఏమేం లేదు సార్, సౌకర్యాలే లేవు అసలు. ఎప్పుడు ఇంత ఇబ్బంది కలగలేదు. ఎప్పుడు కలలేదు సార్. మీకు 3 గంటలు 4 గంటలు అవుతున్నాయి. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు నీళ్లు లేవు సార్. మీరు తాగడానికి నీళ్లు లేవు ఇక్కడ. అందిస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన చిన్న పాపం చూసాము, చిన్న పిల్లలు చూసాము. అసలు వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ దర్శనానికి వెళ్తలేరు స్వామి. ఇంత గౌరవం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సామల ఇంత ఇబ్బంది